నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగించుకోవాలి, లేదంటే పతనం తప్పదన్న సీఎం చంద్రబాబు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరామర్శించిన అల్లు అర్జున్, అందుతున్న వైద్య సేవలపై ఆరా. విశాఖ నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈదిన మహిళ, ఆమె ధైర్య సాహసాలను కొనియాడిన కలెక్టర్ షణ్మోహన్. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి, అసత్య కథనాలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక. వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని, అప్పుల కుప్పగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్ లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని అన్నారు. 2014-2019 మధ్య ఏపీని అభివృద్ధి పదంలో నడిపించామని, ప్రతి ఇంటా పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అని చెప్పారు. రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించామన్నారు. ఏటా ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ఆలోచన చేశామని, కుప్పానికి పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తామని అన్నారు. జీవితం ఎవరికీ జాక్పాట్ కాదని, ఒక్కసారి అవకాశం వస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాడి తరహా పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారని, తమ పట్ల కుప్పం ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు. విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరగాలని అన్నారు. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నారు. ఈ రోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను. వాళ్ళు ముందుకు వచ్చారు, దానికి వాళ్ళని అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించండి. ఒకటి, కరెంట్ ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, సోలార్ ఎనర్జీకి వెళ్లిపోతున్నాం. దీనివల్ల చాలా లాభం వస్తుంది. అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది. తద్వారా చెట్లు బాగా వస్తాయి. ఈ రోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే 700 మీటర్ల లోపల నీళ్లున్నాయి. గుడిపల్లిలో అయితే 1200 మీటర్ల లోపల నీళ్లున్నాయి. 1200 అడుగుల్లో ఉన్నాయి. 1200 అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర 400 మీటర్లు ఉంటుంది. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు నేను చెప్పాను, రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితుల్లో అంద్రి నీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి, తీసుకొస్తాం. ఆ నీళ్లు గాని వస్తే పాలార్ నదికి కలిపితే 1-2 రిజర్వాయర్లు కలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు. ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకి ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా. అక్కడి నుంచి నేరుగా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం. అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం. అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అంద్రినీవా ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు దగ్గర మీరు చూస్తే ఎన్డీడీబీ కూడా ముందుకు వచ్చారు. ఈ రోజు ఎన్డీడీబీ తరఫున ఎవరైతే ఇక్కడ మనీష్ షా ఉన్నారు, చైర్మన్ ఎన్డీడీబీ, వారైతే ముందుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ప్రోత్సాహంతో మేము కూడా దగ్గర 50,000 కోట్ల వరకు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ ని తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో ఉన్నామని వారు చెప్పారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ కూడా దగ్గర 2 యూనిట్లు పెడుతున్నారు. ఒకటి డైరీకి, ఇంకొకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం. దగ్గర 8,000 మందికి ఉపాధి కలిగించే విధంగా, అదే మాదిరిగా ఒక 400 కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు మార్నింగ్ కూడా నేను ఫౌండేషన్ ఇస్తున్నాను. వీళ్లు కాకుండా రాజశేఖర్ రెడ్డి 24th మంత్ర ఆర్గానిక్, సిఎంఎన్ శాస్త్రి చైర్మన్, ప్రహ్లాద అగ్రో ప్యూర్ అండ్ షూర్ ఆర్గానిక్, మనోజ్ మీనన్ ఈడీ ఐసిసిఓఏ, డాక్టర్ రామాంజనేయులు ఈడీ, షాజా అబ్రహాం సిఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్, గౌరీ సిఇఓ ఆల్ ఇండియా ఆర్గానిక్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వాళ్ళు ఒక సీఈఓని పెట్టుకుని ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా ముందుకు పోతున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. గత 35 రోజులుగా వైద్యులు బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు లాయర్ల సలహా ప్రకారం బాధిత కుటుంబాన్ని పరామర్శించని హీరో అల్లు అర్జున్ ఇప్పుడు స్వయంగా కలిసి వారిని పరామర్శించారు. విశాఖపట్నం నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో వారం రోజుల పాటు 150 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చిన గోలి శ్యామలను కలెక్టర్ షణ్మోహన్ ఘనంగా సత్కరించారు. వయసుతో నిమిత్తం లేకుండా విశాఖలో మొదలుపెట్టి ఈదుకుంటూ విజయవంతంగా కాకినాడకు చేరుకోవడం గొప్ప విషయమని ఆమెను కలెక్టరేట్లో చేపట్టిన అభినందన సభలో కొనియాడారు. సముద్రాల్లో ఈత కొట్టడం హాబీగా పెట్టుకున్న ఆమె ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని కలెక్టర్ కొనియాడారు. పల్నాడు జిల్లాలో గూడ్స్ రైలు పట్టారు తప్పింది. విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడింగ్ కోసం వెళ్తుండగా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ పట్టాలు తప్పడంతో గుంటూరు హైదరాబాద్ మధ్య నడవాల్సిన రైళ్లను విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పోలీసులు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో సోమవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదని, మళ్లీ వైసీపీ చేతిలోకి పగ్గాలు వస్తాయని అన్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదని, చనిపోయిన వారికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు, ఎవరి వల్ల జరిగిందనేది ముఖ్యమని, అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లు మాట్లాడుతున్నారని, రోడ్డు బాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. ఆడేటప్పుడు కాస్త అబద్ధం ఆడినా కూడా అతికెదట్టు ఉండాలా, అట్లా లేదు. చక్కగా పాత రైలాగులు తీసుకొచ్చి పొలిటికల్గా పెట్టి దీన్ని గిరగిరా తిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీమణి గారి మీద రాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న పత్రికలు రాశాయి, ఏదో రేటింగ్ కోసం రాశాయంటే, లేదా రేటింగ్ కోసం ఛానల్స్లో ఏదో గప్పండి గ్యాస్ కొట్టేటటువంటి వారు చూపిస్తున్నారంటే మనం నమ్మొచ్చు. కానీ చివరికి ఎల్లో మీడియాలో చాలా నెంబర్ 1 అని చెప్పుకునేటువంటి పత్రిక. అఫ్కోర్స్ దీనిలో అన్ని కట్టుకథలకు ఈ మధ్యన మరీ తెగించేశారు, అడ్డగోలుగా రాసిన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడానికి, వారి సతీమణిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని వేమగిరిలో మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. జనం అద్భుతంగా వచ్చారు, ఎందుకంటే సినిమా వ్యవహారం. దాంతోపాటు గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ అంట, ఎవరు పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్ అంట, ఆయన వచ్చాడు. ఆ సినిమా గేమ్ చేంజర్ ఏమో ఈయన పొగిడాడు, ఈయనేమో ఆయన పొగిడారు. ఇద్దరు కలిసి పొగుడుకున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, మూసింది, వెళ్ళిపోయారు. వెళుతూ పాపం ఇద్దరు యువకులు యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఒకరు మణికంఠ, మరొకరు చరణ్. యమహా బండి మీద వెళుతూ ఏడీపీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు. 2 రోజులైంది. ఎవరు పలకరించడానికి వెళ్ళా, పరామర్శించడానికి వెళ్ళా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దానిలో గేమ్ చేంజర్కి ఒరిజినల్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, డూప్లికేట్ గేమ్ చేంజర్కి సంబంధం లేదు, దర్శకుడికి సంబంధం లేదు, నిర్మాతకు సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ప్యూర్ యాక్సిడెంట్. పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఎలాంటి యాక్సిడెంటో వీళ్ళకి సంబంధం లేదు. అది కూడా అంతే, సేమ్ నా దృష్టిలో. దట్ ఈస్ ఆల్సో అన్ యాక్సిడెంట్. ఉప ముఖ్యమంత్రి గారు పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరేం చెప్పారంటే, గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు. 2 రోజులు అయింది కదా, యూనిట్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు, చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత, హీరో, యూనిట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇస్తే నాకు అభ్యంతరం లేదు. ఆ చనిపోయినటువంటి మణికంఠ కుటుంబానికి
రామ్ చరణ్ కుటుంబానికి చెరు 2 కోట్లు సహాయం చేస్తారా లేదా చెప్పని. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగి వస్తూ ఈ నెల 4వ తేదీన రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాకినాడకు చెందిన ఏ మణికంఠ టి చరణ్ కుటుంబ సభ్యులను సోమవారం సాయంత్రం సినీ నిర్మాత దిల్ రాజు తరపున ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైత్రి ఫిల్మ్స్ తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఉదయరాజు, రాయుడు, లైన్ ప్రొడ్యూసర్ కాకినాడ బాబీ, సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి, జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తదితరుల చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. పోషిస్తున్నాడమ్మా జాబ్ చేస్తున్నాడు చదువు పేపర్లో టీవీలో ఫోన్లో అన్ని అట్లా వచ్చండి. దిల్రాజు గారు ఆఫీస్ నుంచి పంపించారమ్మా. చేసి ఇమీడియట్లీ మిమ్మల్ని వెళ్ళి కలవమన్నారు. బాబు ఈ రోజు ఉదయం తెలుస్తాం ఇవన్నీ ఈవెంట్కి వెళ్ళిపోయాడు బాబు. నా కొడుకు తిరిగి వస్తాడు అనుకుని వెళ్ళాడమ్మా. ఇద్దరు పుత్రులు అది గడ్డాశారణ వెళ్ళిపోయారు బాబు. 2 కొడుకు చచ్చిపోయారు బాబు. లారీ కుదిరో పోయారు బాబు. నా కొడుకు నేను ఎంత కొడుకున్నా ఎందుకు పెట్టినా నా కొడుకు రాడు బాబు అని భద్రాడు ఫోటో. నా కొడుకు బీటెక్ చదువుతా జాబ్ చేయాలంటే పడిపోయాడు అమ్మ. 2 కొడుకులను ఏం చేయను బాబు, వస్తాడని ఎదురు చూస్తాను. చదువుకుంటా ఉద్యోగం చేస్తాడు బాబు. నా భర్త చిన్నప్పుడే చచ్చిపోయాడు బాబు. చదువుకెళ్ళినప్పుడు అలాగే పెంచుకుని వచ్చానమ్మా. పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాను అమ్మా. పాసి పని చేసుకుంటాను, ఇచ్చుకున్నా ఉద్యోగం మీద డబ్బుల మీద బతుకుతున్నాను బాబు. నా బాబు నేనేం చేయను బాబు. నేనేం చేసినా బాగుంచులే బాబు. నేను నాకు ఆధారం అంతా వెళ్ళిపోయింది. నా కొడుకు దండ వేయించుకుంటాడా బాబు. నా కొడుకు దిల్రాజు గారి నుంచి అమ్మా దిల్రాజు గారు 5 లక్షల సాయం అందించారమ్మా. మీ అబ్బాయి తీసుకురాలేం కదమ్మా. దిల్రాజు గారు ఒకటి మమ్మల్ని పంపించి సత్యనారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. దురదృష్టకరం ఇలాంటి జరగకూడదమ్మా. నా చేత పడుకోయ్, నా మన గంట పడుకోయ్. సాగే రాదు బాబోయ్. మీటింగ్కి వెళ్ళకపోతే నా కొడుకు ఎక్కడికి వెళ్ళాపోయ్. మీటింగ్కి వెళ్ళిపోయినా వచ్చి దారిలో లారీ గుద్దేసిపోయారమ్మోయ్. చేతి కొంచుకొని అందొచ్చిన కొడుకు బాబోయ్. నేను మర్చిపోరా పోతానే. నాకంటూ ఆధారం లేదు బాబోయ్. నేను ఎంత ఏడితే వస్తాడమ్మా. ఎంత ఏడ్చినా రాడు కొడుకు బంగారు బాబోయ్. నా కొడుకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.